గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ పద్మ అవార్డ్స్. ఏంటమ్మది? పద్మ అవార్డ్స్ ఇయర్ వచ్చేసి 2024, అంటే 2024లో ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్ కోసం మనం డిస్కస్ చేయాలి. 2024 పద్మ అవార్డ్స్. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఏముంటాయి? ఒకటి పద్మ విభూషణ్, పద్మ విభూషణ్. రెండోది పద్మభూషణ్. మూడోది ఏంటమ్మా? పద్మశ్రీ. అయితే ఇందులో ఈ పద్మ అవార్డ్స్ లో అత్యుత్తమ అవార్డు అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అవార్డు ఏంటంటే పద్మ విభూషణ్. మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న అవార్డు, మరి థర్డ్ ప్లేస్ లో ఉన్న అవార్డు. ఓకే, అయితే వీటన్నిటికంటే భారతదేశంలో అత్యుత్తమైన పౌర పురస్కారము ఏంటంటే భారతరత్న. ఏంటిది? భారతరత్న. భారత అనేది అన్నిటికంటే గొప్పటువంటి పౌర పురస్కారంగా మనం చెప్పొచ్చు. అయితే పద్మ అవార్డ్స్ లో గొప్ప ఏంటంటే ఏం చెప్పాలంటే పద్మవిభూషణ్. అయితే ఇవన్నీ కూడాను 1954లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వీటిని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే 1954 సంవత్సరంలో ఈ యొక్క పద్మ అవార్డ్స్ ని అలాగే భారతరత్నని ఇవ్వడం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అంటే 1954 నుంచి మనము అయితే విశిష్టమైన వ్యక్తులు, భారతదేశంలో విశిష్టమైన వ్యక్తులు వారి యొక్క సేవల్ని గుర్తింపు చేస్తూ ఈ యొక్క అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. మంచి సేవలు చేసిన వాళ్ళకి పద్మవిభూషణ్ అవార్డు అలాగే అంటే కేటగిరీస్ ప్రకారం ఇస్తూ వస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం చెప్పేది 2024 జనవరి 25వ తారీఖునటువంటి మనకి రిలీజ్ చేసినటువంటి ఈ పద్మ అవార్డ్స్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఈ పద్మ అవార్డ్స్ ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున ఏం చేస్తారంటే అనౌన్స్ చేస్తారు. జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున ఈ పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా ఈ సంవత్సరం అనౌన్స్ చేసి చూసుకుంటే జనవరి 25, 2024 ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్ ఏంటంటే మొత్తం ఎన్ని చెప్పాలి మనం? 132 పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అందులో పద్మ విభూషణ్ ఏంటంటే 5, పద్మభూషణ్ ఏంటంటే 17, పద్మశ్రీ ఏంటంటే 110. ఓవరాల్ గా ఎన్ని మొత్తం కలిపి 132 మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క విశిష్టమైన వ్యక్తులు ఎవరో మనం తెలుసుకోవాలి. అలాగే ఇందులో మొత్తం 132 మందిలో మహిళలు ఎంతమంది అంటే 30 మందికి మహిళలకి ఇవ్వడం జరిగింది. అలాగే మన దేశం వాళ్ళకే కాకుండా విదేశీయులైనటువంటి 8 మందిని కూడా మనం గుర్తిస్తూ ఈ పద్మ అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది. అంటే విదేశీయులు ఎంతమంది అంటే ఏం చెప్పాలి మనం? 8 మంది. అలాగే మరణాంతరం దీన్ని పోస్తమస్ అంటారు. ఏమంటారంటే పోస్తమస్ అంటే మరణాంతరం. పోస్తమస్ ఎంతమందికి ఈ అవార్డు లభించాయంటే 9 మెంబర్స్ గా మనం చెప్పాలి. ఎంతమంది అమ్మా? 9 మెంబర్స్. ఒకసారి చూసుకుంటే జనవరి 25, 2024 ప్రకటించిన పద్మ అవార్డ్స్ ఏంటంటే 132. ఏనమ్మా? 132. అందులో అత్యుత్తమైన పద్మ అవార్డు పద్మ విభూషణ్ ఏంటంటే 5గా చెప్పాలి. సెకండ్ అవార్డు వచ్చేసి పద్మభూషణ్ ఏంటంటే 17. అలాగే థర్డ్ అవార్డు పద్మశ్రీ అంటే 110. ఓవరాల్ గా 132. అందులో మహిళలు 30 మంది అలాగే విదేశీయులు 8 మంది. మరణాంతరం పొందినటువంటి వారు ఎంతమంది అంటే ఎంత చెప్పాలి? 9 మెంబర్స్ గా మనం చెప్తాం. తర్వాత ఈ మొత్తం 132 పద్మ పురస్కారాల్లో మన అత్యుత్తమైనటువంటి పద్మ పురస్కారం మనకి పద్మ విభూషణ్ పొందినటువంటి తెలుగు వారు ఎంతమంది అంటే 2. మీ అందరికీ తెలిసిన వాళ్ళే. ఎవరమ్మా వాళ్ళు? ఎవరమ్మా? వెంకయ్య నాయుడు గారికి ఇచ్చారు. 2 అయినటువంటి తెలుగు వారిలో వెంకయ్య నాయుడు గారికి 1, అలాగే చిరంజీవి గారు. ఎవరమ్మా? చిరంజీవి అండ్ వెంకయ్య నాయుడు. వీళ్ళిద్దరు యొక్క వెంకయ్య నాయుడు మనకి ఆల్రెడీ ఉపరాష్ట్రపతిగా చేశారు. చిరంజీవి గారు సినీ ప్రస్థానంలో మనకి ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. వాటిని గుర్తిస్తూ మనకి ఈ విధమైనటువంటి అవార్డ్స్ ఇచ్చారు. అలాగే ఈ పద్మ అవార్డులు పొందినటువంటి తెలుగు వారు ఓవరాల్ గా ఎంతమంది అంటే దీనిలో 8 మందికి ఇచ్చారు. అందులో 2 తెలుగువారు, 2 పొందినటువంటి పద్మ విభూషణ్ అత్యుత్తమైన అవార్డ్స్ పొందిన వాళ్ళు 2, మిగతా 6 కూడాను పద్మ అవార్డ్స్ ఓవరాల్ గా పొందారు. మొత్తం ఎంతమంది తెలుగు వారికి పద్మ అవార్డ్స్ వచ్చాయంటే ఏం చెప్పాలి మనం? 8 మంది. అలాగే తెలంగాణ నుంచి ఈ పద్మశ్రీ పొందిన వారు ఎంతమంది అంటే ఎంతమంది అమ్మా? 5 మంది. మరి ఆంధ్ర నుంచి పొందిన పద్మ అవార్డ్స్ పొందినట్టు 3. మొత్తం కలిపి ఎంతమంది అయ్యారు? ఆ 8 మంది. ఆంధ్ర తెలంగాణ కలిపితేనే తెలుగు వారు అంటాం. ఓవరాల్ గా తెలుగు వారు అంటే 8 మెంబర్స్. మరి ఆంధ్రలో ఎంతమంది అంటే 5. మరి అలాగే ఆంధ్ర నుంచి ఎంతమంది అంటే 3, తెలంగాణ అంటే 5. మీరు ఆంధ్రాలో 3 పొందినట్లు
ఆ ఇద్దరు కూడాను ఫేమస్ పర్సనాలిటీస్, ఇద్దరు కూడా పద్మ విభూషణ్ అవార్డ్స్ ని పొందడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ పద్మ అవార్డ్స్ ని ఎంపిక చేసే విభాగాలు, ఆ కమిటీ అనేవి ఏ విభాగాలు ఎంపిక చేస్తుంది చూసుకుంటే, కళలు ఏంటన్నది, కళలు, సామాజిక సేవ ఇన్నది, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక రంగము, ఇంజనీరింగు, వాణిజ్యము, పరిశ్రమలు, వైద్యము, సాహిత్యము, విద్య, క్రీడలు, ప్రజాసేవ. అంటే ఇన్ని రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను మనకి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డ్స్ మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 5 మెంబర్స్ అని మనం చెప్పుకున్నాం. ఈ 5 మెంబర్స్ కోసం మనం తెలుసుకోవాలి. ఈ 5 మెంబర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్. పద్మ విభూషణ్ అనేది పద్మ అవార్డ్స్ లో అత్యుత్తమమైన అవార్డు పద్మ విభూషణ్. మొత్తం ఎంతమందికి వచ్చిందనో 5. 1 2 3 4 5. అయితే వెంకయ్య నాయుడు గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పబ్లిక్ అఫైర్స్ లో ఏ స్టేట్ అమ్మా, ఆంధ్రప్రదేశ్. అలాగే చిరంజీవి గారు, కొనిదెల చిరంజీవి గారు ఆర్ట్ అంటే కళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అలాగే బిందేశ్వర్ పాఠక్ ఏంటమ్మా, బిందేశ్వర్ సోషల్ వర్క్ అంటే ప్రజాసేవ, ఇలా సామాజిక సేవ అంటాం, బీహార్ చెందినటువంటి వ్యక్తి. అలాగే పద్మ సుబ్రహ్మణ్యం ఏంటమ్మా, పద్మ సుబ్రహ్మణ్యం తమిళనాడు ఏ స్టేట్ అమ్మా, ఇవి ఆర్ట్ విభాగంలో. తర్వాత వైజయంతి బాలి, వీడు కూడా ఆర్ట్ విభాగంలో తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. అంటే ఆంధ్ర నుంచి అత్యుత్తమ అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళు 2. అలాగే తెలంగాణ నుంచి ఎంతమంది అంటే తమిళనాడు నుంచి 2, ఒక బీహార్ నుంచి ఒక వ్యక్తిగా ఉండడం జరిగింది. మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా కూడా అడగవచ్చు మేబీ, అవునా కదా. అత్యుత్తమైన ఈ 5 కూడా ఇంపార్టెంట్. మనం 132 నేర్చుకునే ముందు ఫస్ట్ ఈ 5 కోసం నేర్చుకోవాలి. అలాగే ఇంట్రొడక్షన్ కూడా ఒక్కొక్కరి కోసం కూడా ఇంపార్టెన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే ఎగ్జామ్ యొక్క అంటే ఎగ్జామ్ బట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ అంటే పేర్లు అడగకపోవచ్చు, వారి యొక్క సేవలు అడగవచ్చు. అతను ఏ సేవలకు గాను అతనికి ఈ యొక్క అవార్డ్స్ లభించాయి అనొచ్చు. అందువల్ల అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఈ మెయిన్ పర్సనాలిటీ 2 పేర్లు మనకి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వాళ్ళు కనుక వీళ్ళ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం ఒకసారి చూసుకుంటే, ఒకసారి పేరు చెప్పండి అమ్మా. బిందేశ్వర్ పాఠక్, మరి పద్మ సుబ్రహ్మణ్యం, మరి 3వది వైజయంతి బాలి. ఈ 3 పేర్లు మనకు పేర్లు ఇంపార్టెంటా, గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటా? ఎగ్జామ్ హాల్లో నీకు నిల్చోబెట్టి ఎవరన్నా పేరు అడుగుతారా? కానీ నువ్వు ఎగ్జామ్ లో గుర్తుపెట్టాలి రైట్ ఏది, రాంగ్ ఏది. అందువల్ల మనం చిన్న కోడ్ చూసుకుంటే, మనం పాఠాలు శుభ్రంగా నువ్వు విన్నావనుకోండి, నీకేమొస్తుందమ్మా, జయం కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. పాఠాలు బాగా వింటే వస్తుంది, జయం కలుగుతుంది. అంటే నువ్వు పాఠాలు, సార్లు చెప్పే పాఠాలు శుభ్రంగా ఏమంటావా, శుభ్రంగా వింటే నీకేం కలుగుతుందమ్మా, జయం కలుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క 3టిని కూడా మనం ఐడెంటిఫై చేయకూడదా? అలాగే మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ పాఠక్ అంటే పాఠం అని గుర్తుపెట్టుకోవాలా. పద్మ సుబ్రహ్మణ్యం అంటే శుభ్రంగా వింటే ఏమొస్తుంది, నీకు జయం కలుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డ్స్ యొక్క సంబంధించినటువంటి కోడ్ నీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మీకు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎవరు, తమిళనాడు ఎవరు, బీహార్ ఎవరు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? అర్థం అవ్వలేదా? పేర్లు అడుగుతాడు. పాఠక్ అనగా నీకు గుర్తు రావాలి. ఎక్కడ వచ్చింది ఇతను పాఠక్ అనగానే? ఏడమ్మా, ఇక్కడ పద్మ విభూషణ్ గుర్తు రావాలి. అర్థం? ఇక్కడ సుబ్రహ్మణ్యం అనగా నేను గుర్తు రావాలి. నెక్స్ట్ అలాగే వైజయంతి అంటే జయం ఉంది కదా, జయం అనగా నేను గుర్తు రావాలి నీకు. మరి కొనిదెల చిరంజీవి అనగానే గుర్తుంటది నీకు. అలాగే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అనగానే గుర్తుంటది. ఇది 100% మీకు ఈ 5 కోసం నేర్చుకోవాలి. మళ్ళీ ఒక్కొక్కరి కోసం ఇండివిజువల్ గా కూడా నేను చెప్తాను. తర్వాత మీకు ఒక్కొక్కరి కోసం ఇండివిజువల్ గా ఇతను ఏం చేశాడు, ఇక్కడ ఏం చేశారు అనే విషయాలు కూడా నేను తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ పద్మ విభూషణ్. నెక్స్ట్ ఏంటమ్మా, పద్మభూషణ్. ఏంటమ్మా నెక్స్ట్ చెప్పాలి? పద్మభూషణ్. ఇంగ్లీష్ లో కూడా ఉంది. మీ అందరూ కూడా ఇంగ్లీష్ లో ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి చెక్ చేసుకోండి, చదవండి, మీకేం డౌట్ వస్తుంది. తర్వాత పద్మభూషణ్ 2024 విన్నర్ చూసుకొని తర్వాత ఇక్కడ తెలుగులో కూడా మనం రాసాము, ఒకసారి చూద్దాం. అయితే దీనికి అంతా కోడ్ చేసుకోవాలి. ఎందుకంటే 17 మంది మీద ఒక కోడ్ పెట్టాలంటే కష్టం, అవునా కాదా? 1 2 3 అంటే మనం ఈజీ. ఈ 17 మంది కోడ్ చెప్పినప్పుడు ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ఏదో కథలా అల్లుకోవాలి. దాన్ని కథలా అల్లుకుంటేనే గుర్తుంటుంది, అవునా కాదా?
దీన్ని ఒక కథగా మనం తీసుకోవాలి. దాన్నే రామాయణాన్ని కథగా తీసుకోవాలి. రామాయణంలో క్యారెక్టర్స్ ఏంటి చెప్పండి ఒకసారి. రాముడు, సీత, ఓకే, లక్ష్మణుడు ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకు ఇద్దరే కావాలి, రాముడు సీతతో పాటు. మరి ఆ రాముని యొక్క గురువు ఎవరు? విశ్వామిత్రుడు. ఓకే, అలాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఒకసారి వాళ్ళ పేర్లు ఎలాగ ఇక్కడ మనకి లింక్ చేద్దామో చూద్దాం. అర్థమైందా? ఇక్కడ వాళ్ళ పేర్లు ఎక్కడ లింక్ చేసే బదులు ముందు ఒకసారి నువ్వేం చేయాలంటే ఇక్కడ పేర్లన్నీ చదవాలి. ఏంది? యాంగ్ లియు ఏంటమ్మా, తర్వాత ఓలాంచరి రాజగోపాల్, ఓలాంచరి, తర్వాత మిథున్ చక్రవర్తి ఏంటమ్మా, తేజస్ మధుసూదన్ పటేల్, తేజస్ మధుసూదన్ పటేల్, రామ్ నాయక్ ఏంటమ్మా, ప్యారేలాల్ శర్మ ఏంటమ్మా, ప్యారేలాల్ శర్మ, కుందన్ వ్యాస్, కుందన్ వ్యాస్. మరి హోర్ ముష్టి ఎన్కామా, హోర్ ముష్టి ఎన్కామా. అలాగే అశ్వని బాలచందర్ మెహతా, అశ్వని బాలచందర్ మెహతా, ఉషా ఉతప్, ఉషా ఉతప్. అలాగే చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, చంద్రేశ్వర్, ఇక్కడ చంద్ర అన్నమాట, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ చెప్తాను, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్. తర్వాత సీతారాం జిందాల్, సీతారాం జిందాల్. తర్వాత దత్తాత్రేయ అంబాదాస్ మాయలు, దత్తాత్రేయ అంబాదాస్ మాయలు. తర్వాత తోగ్దన్ రేన్చే, రేన్చే, తోగ్దన్ రేన్చే. తర్వాత ఫాతిమా బివి, ఫాతిమా బివి. సత్యవ్రత ముఖర్జీ, సత్యవ్రత ముఖర్జీ. విజయ్ కాంత్, విజయ్ కాంత్. మొత్తం ఎంతమంది అమ్మా? 17. 17 చూడండి, ఒక్క రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు ఇందులో. వీళ్ళందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటూ ఏ రంగం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒక తైవాన్ చెందినటువంటి ఇతర దేశీయుడు కూడా ఉన్నాడు. తైవాన్ అంటే మన దేశమా? మన దేశం కాదు కదా, మిగతా అంతా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ ఉన్నారు. కానీ తైవాన్ దేశీయుడు కనుక అతను కూడా ఇంపార్టెంట్. అంటే పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి విదేశీయుడు ఎవరంటే మనం గుర్తుపెట్టాల్సింది యాంగ్ లియు, యాంగ్ లియు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగా అందువల్ల ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి అవార్డు వచ్చింది, అందులో కూడాను పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి విదేశీయుడు కనుక అతని యొక్క ఇంపార్టెన్స్ మనకి చాలా ఉంటది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి యాంగ్ లియు. అయితే ఇవి రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటాం? మీకు ఏమైనా గుర్తొస్తాయా? కోడ్ ఉందా ఏమైనా? ఓకే, నేను ఒక చిన్న కోడ్ని గుర్తుపెడతాను, మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకసారి పేర్లన్నింటినీ కూడా నేను ఒక విధంగా రాస్తాను, వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రామాయణం అని చెప్పాను కదా. రామాయణంలో మనకు ఉండే క్యారెక్టర్స్ చూసుకుంటే ఒకసారి ఇప్పుడు వ్యాసుడు ఏం రాశాడు? రామాయణం రాశాడు లేదా? రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి అంటాం. మరి మహాభారతం రాసింది ఎవరు? వ్యాసుడు, వ్యాసుడు రాశాడు. అది గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు అనే మాట వచ్చింది కదా చెప్తున్నాను. అయితే రామాయణంలో ఇక్కడ రామ్ నాయక్ అని ఉంది. ఫస్ట్ పేరు ఏం చెప్పానమ్మా? ఫస్ట్ పేరు మీకు ఇక్కడ చూడండి, యాంగ్ లియు. ఏంటమ్మా? యాంగ్ లియు. ఇక్కడ మనకి ఒకటే, యాంగ్ లియు అనే వ్యక్తిని మనం ఎలా గుర్తుపెట్టుకోలేం కనుక యాంగ్ అంటే యంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా? యంగ్. యాంగ్ అంటే యంగ్, యంగ్ అంటాం కదా. యంగ్ అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటామా అనమా? యంగ్ అండ్ ఎనర్జెటిక్. అలాగా యాంగ్ ని యంగ్ అనుకోండి. యాంగ్ ని ఏమనుకోవాలి? యంగ్, యంగ్ అనుకున్నాం. ఇక్కడ ఓలాంచరి రాజగోపాల్ అంట, ఓలాంచరి రాజగోపాల్. ఇక్కడ రాజా అని గుర్తుపెట్టి. ఏంటమ్మా? రాజా. ఓలాంచరి అంటే యంగ్ వచ్చింది, రాజు వచ్చింది. మరి ఇక్కడ చక్రవర్తి అనే పేరు గుర్తుపెట్టుకోండి, చక్రవర్తి. అంటే ఇక్కడ రాముడు ఏంటంటే ఒక యంగ్ స్టిక్, అలాగే రాజు. అవునా? రాజా కాదా? రాజు మరియు చక్రవర్తి. అర్థమైందా? ఇక్కడ రాముడు అనేవారు యంగ్ స్టిక్ అండ్ యంగ్ ఎనర్జీ అండ్ యంగ్ క్యాండిడేట్, అలాగే రాజు చక్రవర్తి అని చెప్పాడు. ఇతని యొక్క ఫేస్ ఎలా ఉంటదంటే తేజోవంతంగా ఉంటది. ఎలా ఉంటది? తేజోవంతంగా ఉంటది, తేజోవంతంగా ఉండి. అలా ఇతను తేజోవంతంగా ఉండే వ్యక్తి ఎవరమ్మా? రాముడు. అంటే ఒకసారి చెప్పాలి, రాముడి కోసం మాట్లాడుతున్నాం కనుక యంగ్ రాజు, చక్రవర్తి, అలాగే తేజవంతమైనటువంటి ఫేస్ కలవాడు ఎవరంటే రాముడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెప్పండి నాకు. యంగ్ రాజు, చక్రవర్తి, తేజవంతమైనటువంటి ఫేస్ కలవాడు రాముడు. మరి రాముడు ఏమంటే ప్యారే అంటే ఏంటమ్మా? ప్యారే అంటే ఏంటమ్మా? ప్రేమ. ప్రేమలో పడ్డాడు. ఎవరితో ప్రేమలో పడ్డాడు? సీతతో ప్రేమలో పడ్డాడని మనకు అందరూ తెలిసిందే కదా. దాన్నే మనం అక్కడ చూపించాలి. ఇక్కడ రాముడు ప్యారే అంటేనమ్మా ప్రేమలో పడ్డాడు. ఎవరితో ప్రేమలో పడ్డాడంటే కుందనపు బొమ్మ అయినటువంటి
అంటమ్మా కుందనపు బొమ్మ. ఇక్కడ అంటే ఇక్కడ కుందన్ అంటే కుందన్ చెప్పకుండా ఇక్కడ వ్యాసున్నాడు కదా, వ్యాధవ్యాసుడు చెప్పాడు ఏమని, సార్ గురువు గారు నేను ప్రేమలో పడ్డానని చెప్తే వ్యాధవ్యాసుడు వెంటనే ఏం చేశాడంటే, పద ఎవరితో ప్రేమలో పడ్డావో వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం అన్నాడు. ఏమన్నాడు? వెళ్దామన్నాడు. ఒకసారి మళ్ళీ చూసుకుంటే రాముడు ప్రేమలో పడ్డాడు, ప్యారే వ్యాసు దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు? వెళ్దామంటే ఎక్కడికి అంటే ఇక్కడ చూడండి, హోర్ అంటే ఏంటమ్మా ఇక్కడ హ్యూర్ కదా, అక్కడ తప్పు రాస్తా, ఒకసారి చూడు, లేకపోతే హూ అని పెట్టుకోండి. ఎవరన్నా అడిగాడు, ఎవరన్నా అడిగాడు అనుకోండి. ఇక్కడ అశ్విని అంటే ఏంటమ్మా? అశ్వం. ఏంటమ్మా? అశ్వం. అశ్వం అంటే ఏంటమ్మా? దేని మీద వెళ్తారు మరి వెళ్ళేటప్పుడు? గుర్రం మీద వెళ్ళాలి కదా. ఇక్కడ హోర్ హుర్ అని పడింది. ఓకే, గుర్రం పైన వెళ్ళారు. గుర్రం పై ఎలా వెళ్ళారు? హుషారుగా వెళ్ళారు. ఎలా వెళ్ళారు? హుషారుగా వెళ్ళారు. హుషారుగా వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తే ఇక్కడ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ అంటే చంద్రబింబం వంటటువంటి ఎవరంటే ఎవరు కనిపించారు? అక్కడ సీత కనిపించింది. ఎవరు కనిపించారు? సీత కనిపించింది. ఒకసారి మనం చూస్తే రాముడు ప్రేమ కోసం వ్యాసుడు గారు చెప్పగానే ఇక్కడ అంటే హోర్ ఎత్తుతున్న, అక్కడ హోర్ అని ఉంటది. ఇక్కడ ఇక్కడ హోరు అంటే జోరు, అంటే హోరు వానలు అంటాం కదా, జోరు వానలుగా హోరు వానలో కూడా బయలుదేరారు. దేని మీద? అశ్విని అంటే అశ్వం మీద బయలుదేరారు. చాలా హుషారుగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బయలుదేరి ఇక్కడ చంద్రబింబం వంటి సీతని ఏం చేశారు? కలిశారు. కలిస్తే గాని అప్పటికే ఒక వ్యక్తి వచ్చేసాడు సీత దగ్గరికి. ఎవరా వ్యక్తి? రామనాసుడు. అతనికి ఏమున్నాయి? మాయలున్నాయి. ఏమున్నాయి? మాయలున్నాయి. మాయలుంటే ఆల్రెడీ చూడగానే ఎవరికి కోపం వచ్చింది? లక్ష్మణుడికి కాదు, రాముడికి కోపం వచ్చింది. ఈ మాయలో మరాఠీని చూడగానే కోపం వచ్చి ఏమన్నాడు? తోక్దన్ అంటే తంతాన్ అనుకోండి. ఏమన్నది? తంతాన్ అనుకోండి. తోక్దన్ అంటే తంతాన్ అని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ తోక్దన్. నెక్స్ట్ ఫాతి అంటే పాతేస్తానన్నాడు. ఎవరిని? రామనాసును. తంతాను పాతేస్తానన్నాడు. పాతేస్తానని తర్వాత ఏం చేయండి చూడండి, అక్కడ తంతానని చెప్పాడు, పాతేస్తానని చెప్పాడు. ఇక్కడ సత్యవ్రతం ఉంది కదా, సత్యనారాయణ వ్రతం చేసి ఏం పొందాడు? అతను విజయాన్ని పొందాడని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 17 గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదో ఒక అల్లిక అనేది ఉండాలి. ఒకసారి ఇవన్నీ పేర్లు ఒకసారి మళ్ళీ మీకు ఎంతవరకు గుర్తున్నాయో చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ యంగ్ అలాగే రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి తేజవంతమైన రాముడు ప్రేమలో పడి ఇక్కడేనమ్మా వ్యాసుడికి చెప్పాడు. ఇక్కడ హోరు వానలో అశ్విని పైన హుషారుగా ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబింబం వంటి సీతను కలిసినప్పటికీ అక్కడ ఎవరున్నారు? మాయలు చేసేవాడు ఉన్నాడు. అక్కడ తోగ్దనంటే తంతాను పాదేస్తా అని చెప్పాడు. ఇక్కడ సత్యవ్రతాన్ని చేసి విజయాన్ని పొందాడు, అంటే సీతని పొందాడని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుంటే 17 గుర్తు వస్తాయి. నీకేం లేదు, ఒకసారి నాకు క్వశ్చనర్ ఇవ్వలేదు నువ్వు, సరే క్వశ్చనర్ ఇస్తే అర్థం అని. ఓకే, ఇక్కడ వ్యాసాన్ని గుర్తురాగానే మీకు ఏమని గుర్తొస్తుంది? ఈ రామాయణంలో లేదా మహాభారతంలో పురాణంలో అనుకుని గుర్తుపెట్టుకొని వ్యాసానగారిని గుర్తు రావాలి. ఏంటమ్మా? పద్మభూషణ్ అవార్డు. ఇది పద్మభూషణ్ అవార్డు. ఇక్కడ రామ్ నాయక్ అని గుర్తు రాగానే ఏం గుర్తు రావాలి? పద్మభూషణ్ అవార్డు అని గుర్తు రావాలి. అలాగే తేజస్ అనగానే ఏం గుర్తు రావాలి? పద్మభూషణ్ అవార్డు. అంటే ఎలా నువ్వు డివైడ్ చేయాలో చెప్తున్నాను, అర్థంగా? ఈ క్రింది వానిలో ఎవరికి పద్మభూషణ్ అవార్డు రాలేదు అంటాడు, ఐడెంటిఫై చేయాలా లేదా పర్సన్ ని? అలాగే మిథున్ చక్రవర్తి అనగా నీకు చక్రవర్తి అని ఎక్కడ వస్తుంది? నీకు పద్మభూషణ్ అవార్డులో. అలాగే రాజగోపాల్, ఓలా చంద్ర రాజగోపాల్ అంటే రాజు అంటే ఎక్కడ వస్తుంది? నీకు పద్మభూషణ్ అవార్డులో. యాంగ్ లియో యంగ్ అనగా నువ్వు ఎక్కడ గుర్తొస్తుంది? నీకు పద్మభూషణ్ అవార్డులో. అలాగే ఉత్తపండే హుషారుగా ఎక్కడ గుర్తొస్తుంది? పద్మభూషణ్ అవార్డులో. అలాగే చంద్రేశ్వర్ అంటే చంద్ర వంటి బింబం కలిగిన మొహం కలిగిన వ్యక్తి ఎవరు? సీతారాం జిందాలగానే సీత గుర్తు రావాలి. అలాగే మాయలు అనగానే నీకు అదే గుర్తు వస్తుంది. నెక్స్ట్ అలాగే తోగ్దాన్ అనగానే పాతి అనగానే పాతిమాన్ని గుర్తు పెట్టుకోవాలా. సత్యవ్రతం అంటే సత్యనారాయణ వ్రతం అని గుర్తుకుంటే విజయకాంత్ అనగానే విజయ్, అలా గుర్తుపెట్టుకో. విజయం అని గుర్తుపెట్టుకుంటే ఈ 17 కూడా గుర్తుంటాయి. లేకపోతే ఈ 15 గుర్తుపెట్టుకోవడం కష్టం, అర్థమైందా? ఆ 5 కూడా మీకు ఎలా గుర్తున్నాయి? 5 ఫస్ట్ 5 పద్మవిభూషణ్ అవార్డ్స్ చెప్పండి ఒకసారి. పద్మవిభూషణ్ అవార్డ్స్ పాఠాలు శుభ్రంగా నేర్చుకుంటే ఏమొస్తుంది? నీకు విజయం అని గుర్తుంటది, అవునా కాదా? నీ కాంట్రవర్సీ ఎక్కడ రాకుండా చూడండి. అక్కడ విజయం అన్నాను, ఇక్కడ విజయకాంత్ అన్న. ఏంటమ్మా? విజయకాంత్.
లేకపోతే ఇక్కడ మనం ఈజీ గుర్తు సత్యనారాయణ వ్రతం చేస్తే కాంతివంతంగా నీకు విజయం లభిస్తుందని ఏదో ఒకటి మనం నచ్చింది పెట్టుకోవాలి, కానీ మిస్ అవ్వకూడదు. క్వశ్చన్ అండి, మన ఆన్సర్ అనేది పెద్ద మిస్ అవ్వకూడదు. ఒకసారి మీరు అందరూ మళ్ళీ చెప్పాలి. ఇక్కడ ఈ యొక్క అన్ని విషయాలు మళ్ళీ చూడండి. యాంగ్ లియో అంటే ఏం గుర్తుపెట్టాం మనం? యంగ్. ఓలాంచరి రాజగోపాల్ అంటే రాజు. యంగ్ అయినటువంటి రాజు మరియు చక్రవర్తి అయినటువంటి ఎవరు? తేజ ముఖం కలిగినటువంటి రాముడు ఎందులో పడ్డాడు? వ్యామలో పడ్డాడు. ఎవరికి వెళ్ళి చెప్పారు? వ్యాసుకు చెప్పిన తర్వాత ఇతను ఏం చేసంటే హోరు వానలో, హోరు వానలో అశ్వం అంటే అశ్వం పైన ఎక్కడికి వెళ్ళాడు? హుషారుగా ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబింబం వంటి సీతను కలిసిన తర్వాత అప్పటికే అక్కడ ఎవరున్నారు? మాయల దగ్గర ఉన్నాడు. అలా గుర్తుపెట్టుకోలా. తోకుదంటే తాను పాతేస్తానని చెప్పి వాడితో గొడవ పడిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసి విజయకాంత్ అని గుర్తుపెట్టుకుంటే మీకు 17 కూడా గుర్తుంటాయి. ఓకే, తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు పద్మ అవార్డులు ఎన్ని వచ్చాయి? మొత్తం 103. తెలంగాణకి ఎన్ని వచ్చాయి? 168. ఆంధ్రప్రదేశ్ నందు పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చిందంటే ఇప్పటి వరకు 8. ఈ ఇయరే 2కి వచ్చింది అంటే అంతకుముందు 6కి వచ్చి ఉండేది. తర్వాత పద్మభూషణ్ అవార్డ్స్ 25 వచ్చాయి. పద్మశ్రీ 70 మంది. అంటే ఓవరాల్ గా 1950 నుండి 54లో స్టార్ట్ అయిన నుండి ఇప్పటి వరకు. అలాగే తెలంగాణ నుంచి ఇప్పటి వరకు పద్మవిభూషణ్ అవార్డ్స్ 14 మందికి వచ్చింది. మరి తెలంగాణలో పద్మభూషణ్ 34 మందికి, పద్మశ్రీ 120 మందికి రావడం జరిగింది. ఈ గుర్తుంటదే